ఇవాళ తెల్లవారుజాము నుంచి బాచుపల్లిలోని ఎర్రకుంట చెరువు పరిసర ప్రాంతాలు ఎర్రకుంటకు సంబంధించిన ఎఫ్టీఎల్లో నిర్మితమైనటువంటి భవనాలను హైడ్రా కూల్చివేస్తుంది. ఇగో ప్రస్తుతం మనం ఆ బిల్డింగ్ చూస్తున్నాం కదా, మొత్తం ఒక్కసారిగా కొలాప్స్ అయినటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ పని చేస్తున్నటువంటి హైడ్రా పూర్తి స్థాయిలో హెచ్చరిస్తూ ఉంది, చెరువును కబ్జా చేసి బిల్డింగ్లు నిర్మిస్తే మాత్రం చాలా సీరియస్గా యాక్షన్స్ ఉంటాయని చెప్తా ఉంది. అయితే నార్మల్గా బిల్డింగ్ కూల్చేయడానికి ప్రస్తుతం మనం పక్కన చూస్తున్నాం కదా, ఎల్లో కలర్ది జేసీబీ అంటే ఇతర సామాగ్రి అవి సరిపోతాయి. కానీ ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు నిర్మించడానికి ఇగో నా వెనకాల కనిపిస్తూ ఉంది కదా, ఇది ఈ ఇట్లాంటి జంబో మిషన్లు ద్వారానే పెద్ద పెద్ద బిల్డింగ్లు తొందరగా కూల్చేందుకు ఉపయోగపడతాయి అని చెప్పుకోవచ్చు. ఇది గతంలో కూడా సికింద్రాబాద్ రామ్ గోపాల్పేటలో కూడా భారీ భవనం కూల్చివేత సమయంలో ఇదే సామాగ్రి ఇదే మెషిన్తోని ఆ బిల్డింగ్ కూల్చివేశారు. ఎంత పెద్దగా ఉందో మనం గమనించవచ్చు. ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నింటినీ కూడా ఈ యంత్రాంగం ద్వారా కూల్చివేస్తున్నారు. మలిక్ ట్రేడింగ్ అండ్ డెమాలిష్కి సంబంధించినటువంటి యంత్రాంగం ఇది. డ్రైవర్ ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం, పైకి ఎక్కుదాము. బేసిక్గా ఇది కొంత పెద్ద మెషిన్ అని చెప్పుకోవచ్చు. సో ఆయనతో మాట్లాడదాం. भैया आप इतने बिल्डिंग्स तोड़ रहे, ये बड़ा बिल्डिंग भी तोड़े, नीचे गिर गए, आप डर नहीं हुआ इतने सामने? नहीं डर कुछ नहीं है, उसको काउंटर वेट रख के हम काटते हैं कि काउंटर वेट जिधर रहेगा उधर बिल्डिंग जाता है, काउंटर वेट उधर नहीं रहेगा वो नहीं जाता है बिल्डिंग। कॉलम को रखते हैं, उसके हिसाब से ही काटते हैं, डिमोलेशन करते हैं। अब वो 6 फ्लोर्स का बिल्डिंग है ना, पहले किधर से बेसमेंट से स्टार्ट करते हैं ना, ऊपर से स्टार्ट करते हैं? नहीं सर, बीच से करते हैं। बीच से पहले उसको ब्रिक वॉल निकालते हैं, उसके बाद कॉलम निकालते हैं, उसके बाद टेरकिस रहता है जो सीढ़ी निकालते हैं, उसके बाद में लास्ट में जाके कॉलम को कट कर देते हैं, वो डायरेक्ट नीचे आ जाता है। इतने बड़े बड़े बिल्डिंग आप तोड़ रहे, बोलते हो कितना की एक्सपीरियंस होगा, कितना साल का एक्सपीरियंस है आप? 15 ईयर्स। 15 ईयर्स एक्सपीरियंस है। जब से ये गाड़ी इतना बड़ा गाड़ी संभाल रहे आप? इससे बड़ा 30 मीटर का मैं चला रहा था। ये कितना मीटर का? 23 मीटर है। 23 मीटर से पूरा 20। ये 6 फ्लोर को पूरा टच करता ऊपर तक? पूरा 7 फ्लोर को स्लैब टच करता। 7 फ्लोर का भी टच करता? हाँ, स्ट्रेट एकदम नजदीक जाके। अब वो 6 फ्लोर का बिल्डिंग को अब तोड़े, वो 6 फ्लोर का बिल्डिंग को तोड़ने को कितना टाइम लगता सर? कम से कम डेमोलेशन 4 घंटा 5 घंटा, 4 से 5 घंटा। और बाकी का और 3 बिल्डिंग है वो तोड़ने कितना टाइम लगता सर? वो भी 5 घंटा। 5 घंटे लगता। हाँ। సో ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనము ఇగో ఈ మెషిన్ పెద్ద సామాగ్రి, దీని మీద ఈ మెషిన్ ద్వారానే పూర్తి స్థాయిలో బిల్డింగ్కి సంబంధించినటువంటి కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఒక బిల్డింగ్ 6 ఫ్లోర్ల బిల్డింగ్, ప్రస్తుతం మనం అటువైపు చూస్తే 6 ఫ్లోర్ల బిల్డింగ్ కూల్చివేతకి దాదాపుగా 6-7 గంటల సమయం పట్టినట్లు ఈ జంబో మిషన్కి సంబంధించిన డ్రైవర్ కావచ్చు, ఆయనే దాన్ని పూర్తిగా ఆపరేట్ చేస్తున్నాడు. సో ఆయన చెప్పినటువంటి మాటలు. సో ప్రస్తుతం ఇంకా ఒక 3 బ్లాక్లు కూల్చివేయాల్సి ఉంది. మొత్తం కూల్చివేయడానికి సాయంత్రము లేదా రాత్రి వరకు సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు.